సార్ ఈరోజు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అని మీరు ఈరోజు సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము చాలా సందర్భంలో మీరు చెప్పారు. కానీ ఈ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తు స్థాపించడం గల కారణాలు ఏంటి? ఎందుకంటే సంఘాలు చాలా ఉన్నాయి, ఓకే, అలాగే చాలా వేదికలు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ కావచ్చు, లేకుంటే విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ కావచ్చు. ఈ కార్పొరేషన్ గవర్నమెంట్ తరపున ఉంది. మరి ఈ పరిషత్ అనేది ఏంది అసలు? ఇది ఏమైనా గవర్నమెంట్ బాడీయా, లేకుంటే మీ కుల సంఘం తరపున పెట్టుకున్నటువంటి బాడీయా? అసలు ఏంటి ఈ పరిషత్ పెట్టడానికి గల కారణం ఏంటి? నిజంగా మీకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవ్వరు అడగనటువంటి మంచి ప్రశ్నను మీరు అడిగారు. విశ్వకర్మ పరిషత్తు అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా దీని చరిత్ర అని అడిగారు మీరు. చాలా సంతోషం, చాలా అభినందనీయం. మీకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విశ్వకర్మ పరిషత్తు 2000 సంవత్సరంలో వరంగల్లో ఉన్నటువంటి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్లో ఉన్నటువంటి రాచమల్ల పున్నమాచార్యులు అనేటువంటి ఒక మా కులానికి సంబంధించినటువంటి ప్రజానాయకుడు. ఆయన అనేక సంఘాల్లో, ఆయనకి సుమారు ఈరోజు 74 సంవత్సరాల వయసు. అయితే ఆయన అనేక రాజకీయ పార్టీల్లో పనిచేశారు, అనేక కుల సంఘాల్లో పనిచేశారు, వర్గ సంఘాల్లో పనిచేశారు. చేసిన తర్వాత ఆయన గడించినటువంటి అపార అనుభవంతో అసలు ఈ సమాజంలో విశ్వకర్మ పేరు అంటే విశ్వాని కర్మాణి యస్య సహా విశ్వకర్మ, ఈ విశ్వాన్ని సృష్టించినవాడు విశ్వకర్మ అని చెప్పబడుతుంది. అటువంటి స్థానం అంటే అగ్రస్థానం, మొదటి స్థానం. ఈ సమాజం కోసం మొట్టమొదట త్యాగాన్ని పరిచయం చేసినటువంటి జాతి ఏదైనా ఉందంటే అది విశ్వకర్మ జాతి అని ఆయన కనుక్కున్నాడు. ఆయన తెలుసుకున్న తర్వాత మరి ఇంత గొప్ప జాతిలో మనం జన్మించినందుకు ఈ జాతి తరపున మిగతా కార్యక్రమాలు కూడా, మిగతా సమాజానికి కావాల్సిన కార్యక్రమాలు కావచ్చు, జాతికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా చేసేదానికి ఆయన కంకణం కట్టుకొని 2000 సంవత్సరంలో విశ్వకర్మ అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అనేటువంటి ఒక ఈ సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘాన్ని స్థాపించి రిజిస్టర్ చేసిన తర్వాత మన బ్రహ్మంగారి మఠం వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది ఈ యొక్క అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్. బ్రహ్మంగారు ఏదైతే నిగూఢంగా చెప్పినటువంటి అనేక అంశాలు, జాతికి సంబంధించి కావచ్చు, హిందూ ధర్మానికి సంబంధించి కావచ్చు, కుల మతాలకు సంబంధించింది కావచ్చు, అన్నిటినీ కూడా ఏ విధంగా ఆయన నిగూఢంగా చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అధ్యయనం చేసుకుంటా ఈ యొక్క సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ఉత్తమమైనటువంటి, అంటే ఇక్కడ 2 అంశాలు ప్రధానం. తనను తాను సంస్కరించుకుంటూ తను సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ విశ్వకర్మ పరిషత్తుని ఆయన స్థాపించి మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ప్రోత్సహించి మాకు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఈ కార్యక్రమాల్ని ముందుకి 2000 సంవత్సరం నుంచి తీసుకొని రావడం జరిగింది. అలాగా సమాజం కోసం, వర్గ సమాజం కాకుండా, కుల సమాజం కాకుండా సమాజం కోసం పనిచేసేందుకోసమే ప్రధానంగా ఈ యొక్క విశ్వకర్మ పరిషత్తుని, అయితే విశ్వకర్మల చేత నిర్మించబడి విశ్వకర్మ సాహిత్యము చేత ఈ సమాజాన్ని పునీతం చేయడం కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రాచమల్ల పున్నమాచార్యులు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.